Hi friends, welcome to Venkat Electrical Tutorials. Today we are discussing regarding how to do the BDV test. ఈ డయాగ్రాము ఆయిల్ ఫిల్టరేషన్ది. మనం ఎక్కడైతే ఇన్లెట్ ఇస్తున్నామో ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఇన్లెట్ అక్కడి నుంచి హీటర్కి వెళ్ళేసి హీటర్లో మనం 60 degrees మెయింటైన్ చేస్తూ కంటిన్యూస్గా ఆయిల్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ని వచ్చేసి మనం నెక్స్ట్ వాక్యూమ్ డీహైడ్రేషన్ ఛాంబర్ పంపిస్తాం. ఇక్కడ వాక్యూమ్ డీహైడ్రేషన్ ఛాంబర్లో ఏం జరుగుతుందంటే మాలిక్యూల్స్ అంటే వాటర్ బబుల్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, ఏవి ఉన్నా కానీ గ్యాసెస్ కావచ్చు, ఏవి ఉన్నా కానీ వ్యాక్యూమ్లో మనకు నలిఫై చేసి ప్యూర్గా ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది మనకు పంపిస్తుంది అనమాట. ఆ ప్రెషర్ ఎంత ఉంది ఏంటి అనేసి మనం ప్రతి ఒక్కదాన్ని చూసుకొని దాని నుంచి మనకు అవుట్లెట్ అనేది వస్తుంది. సో ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేశారంటే మీకు అర్థమవుతుంది ఆయిల్ ఫిల్టరేషన్ మిషన్లో ఎలా ప్రాసెస్ జరుగుతుందని, ఇన్లెట్ నుంచి అవుట్లెట్ వరకు. దీనిలో చాలామందికి వాక్యూమ్ పంప్ అంటే తర్వాత వాక్యూమ్ డీహైడ్రేషన్ అనేది చాలామంది తెలియదు. సో ఇవి వాక్యూమ్ అనేది మనం ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తామంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ని, గ్యాసెస్ని కంటిన్యూస్గా డీహైడ్రేట్ చేయడానికి కోసమని మనం యూజ్ చేస్తాం. ఇది ట్రాన్స్ఫార్మర్ మిషన్ ఆయిల్ ఫిల్టరేషన్ డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఫిల్టరేషన్ టెస్ట్ మిషన్. మనం ఈ నేమ్ ప్లేట్ చూస్తున్నారు కదా, ఇది ఆయిల్ టెస్ట్ సెట్ అన్నమాట. సో ఇన్పుట్ సప్లై వచ్చేసి 230 volt ఏసీ సప్లై ఇస్తాము. అవుట్పుట్ వచ్చేసి 0 to 100 kV ఏసీ మనకు తెలుస్తుంది. కెపాసిటీ 1000 VA. సో దీని లోపల ట్రాన్స్ఫార్మర్ 1000 VA ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంటుంది. సో మనకు BD వాల్యూ 0 to 100 kV ఏసీ మనకు తెలుస్తుంది BD వాల్యూ. ఇది ఆయిల్ టెస్ట్ ఫ్రంట్ అనమాట. మెయిన్స్ ఆన్ ఆఫ్, ఫ్యూజ్, తర్వాత వచ్చేసి మాన్యువల్, రివర్స్, ఫార్వర్డ్లో పెట్టినప్పుడు మనకు BD వాల్యూ చెక్ చేయడానికి వీలవుతుంది. ఈ డిస్ప్లేలో కనిపించే వాల్యూ KV వాల్యూ అనేది మనకు BDV వాల్యూ అనమాట. HT ఆన్ అంటే మనం ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేయాలో అప్పుడు మనం HT ఆన్ అనేది చేసుకొని మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ టెస్ట్ కంటైనర్ అనమాట. సో ఈ ఆయిల్ టెస్ట్ కంటైనర్ ఏంటో చూద్దాం. ఈ ఆయిల్ టెస్ట్ కంటైనర్ లోపల మొత్తం మనం ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఫిల్టరేషన్ ఆయిల్ పెట్టేసి 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రోడ్స్ గ్యాప్ వచ్చేసి మధ్య ఉన్న గ్యాప్ వచ్చేసి 2.5 mm అనమాట. సో ఈ 2 ఎలక్ట్రోడ్స్ వచ్చేసి మనం 1000 VA ట్రాన్స్ఫార్మర్ని కనెక్ట్ చేసి ఉంటాము. దీనివల్ల మనం BD వాల్యూ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఫిల్టరేషన్ టెస్ట్ మనం ఎలా చేస్తామనేది చూద్దాము. సో ఈ ఆయిల్ టెస్ట్ మిషన్ దీన్ని మనం ఫార్వర్డ్లో ఉంచేసి మనం HT ఆన్ అనేది చేస్తాము. ఇలా HT ఆన్ చేసినప్పుడు మనకు ఫార్వర్డ్లో వర్క్ అవుతుంది. సో మీ HT ఆన్ అయినప్పుడు డిస్ప్లే కూడా చూడొచ్చు. తర్వాత ఇలాగ KV అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మన కింద 1000 VA ట్రాన్స్ఫార్మర్ అనేది అలా మూవ్ అవుతూ ఉంటుంది ఫార్వర్డ్ చేస్తూ. అలానే KV BD వాల్యూ అనేది అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్యన మనం అలానే చూస్తూ ఉంటే సో అక్కడ ఒక సర్టెన్ పాయింట్ దగ్గర అది బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. దాన్నే బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాం అనమాట. చూడండి ఇప్పుడు మనకు ఇక్కడ ఒక స్పార్క్ అనేది ఏర్పడుతుంది. సో ఆ స్పార్క్ వచ్చినప్పుడు మనకు BD వాల్యూ అంతా చూస్తాము. ఓకే, ఇలా మనం టెస్ట్ 3 times చేయాలన్నమాట. టెస్ట్ 3 times చేసి దాని యావరేజ్ వాల్యూ మనం తీసుకోవాలి. సో మళ్ళీ మనం సెకండ్ టైం BDV టెస్ట్ చేస్తున్నాము. అది చూద్దాము. మెయిన్స్ ఆన్, HT ఆన్, అలానే KV అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ డౌన్ వోల్టేజ్ మనకు స్పార్క్ అనేది ఏర్పడింది. మనం థర్డ్ టైం BDV టెస్ట్ చేస్తున్నాము. చూడండి KV అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. మళ్ళీ మనం కంటైనర్ దగ్గర చూస్తే మళ్ళీ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఒక స్పార్క్ వచ్చేసిపోతుంది. సో అక్కడ బ్రేక్ అవుతుంది. సో ఇది మన BDV టెస్ట్. ఎలా చేస్తాము అనేది మీరు ప్రాక్టికల్గా చూసారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ది వెంకట్ ఎలక్ట్రికల్ ట్యూటోరియల్స్. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.